మొక్కువది. సరే, నిన్న మొదటి చరణం చెప్పుకున్నావా? మొదటిది అయిపోయింది. మొదటి చరణం చెప్పుకున్నావా? అయింది. ఆల్ రైట్. అయితే పల్లవి మళ్ళీ రెండో చరణం, మూడు చరణం, 4 చరణాలకి పల్లవి తర్వాత మళ్ళీ రెండో చరణం ప్రారంభిస్తాను. బాబా బాబాకి జై. ప్రేమిక సరచి చూడు ప్రేమ కథపై నిష్క్రమించే ప్రేమగా యునిగా ప్రేమిక సరచి చూడు ప్రేమ కథపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా యునిగా. మాటలను అంటే ఒక రాత రాసినప్పుడు మాటకి గ్యాప్ ఇస్తాం, లైరికి గ్యాప్ ఇస్తాము. అలాగే పాటకు కూడా గ్యాప్ ఇచ్చి పాడాలి. పాడితే దాంట్లో డెప్త్లోకి వెళ్ళడానికి గాయకుడికి అవకాశం వస్తుంది. అందుకే మీకు 2 సార్లు 3 సార్లు వినిపిస్తుంటాను కొన్ని. ప్రేమిక తరచి చూడు నీవిక ప్రేమ కరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా యునిగా. రెండో చరణానికి వస్తున్నాం. హృదయములు తాకెను ఆ ప్రేమ, మనసులను మార్చెను ఆ ప్రేమ, మమతలన్నీ మాయానుచు మాయలో మాయ తెలిపింది, ప్రేమలో ప్రేమ పంచింది, ప్రేమ నలుచు యుడ నలుచు సఖుడ నలుచు. సామాన్యమైన మాటలే కానీ అసాధారణ రీతిలో కంపల్ చేస్తాడు ఆయన బాబా. సాధారణమైన మాటల్ని అసాధారణ రీతిలో కంపల్ చేసేటటువంటి ఆ మహోన్నతమైనటువంటి విజ్ఞానం ఆయన దగ్గరే ఉంది. హృదయములు తాకెను ఆ ప్రేమ. ఎలా తాకుతుంది? ఈ గీతం యొక్క పాదాల ద్వారా తాకుతుంది. పదాల వల్ల కూడా తాకుతుంది. పదాల వల్ల ఏం చేస్తుంది? హృదయములు తాకెను ఆ ప్రేమ అన్నప్పుడు ఇంతవరకు మనందరికీ మన హృదయాల్లో ఆయన స్పృశించి ఉన్నాడు. ఆయన స్వయంగా స్పృశించిన సమయాలు ఉన్నాయి. కార్యక్రమాల్లో మన హృదయం ఆయన స్పృశించిన సమయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో మన హృదయాలను బాబా స్పృశించిన సమయాలు ఉన్నాయి. మనం బాధల్లో ఉన్నప్పుడు బాబా మనల్ని స్పృశించిన సమయాలు ఉన్నాయి. మనం మరణ భయంతో బాధపడుతున్నప్పుడు కూడా ఆయన మన హృదయాలను స్పృశించిన సమయాలు ఉన్నాయి. ఇన్ని విధాలుగా ఆయన మనల్ని టచ్ చేస్తూ ఉన్నాడు. స్పర్శ అంటే టచ్ చేస్తూ ఉన్నాడు. కానీ మనం అన్నీ మర్చిపోతాం అంటే ఆయనతో మనకే పని. ఎవరు స్పృశించమన్నాడు ఆయన్ని? మాకే గ్యాప్ పుచ్చుకోమని చెప్పాడు ఏంటి చెప్పుకోవడానికి. అంటే అది ప్రేమికుడి యొక్క లక్షణంలో ఉంటుంది. అది మనం ప్రేమికులు కావా? ఇఫ్ యు ఆర్ రియలీ లవర్స్ ఆఫ్ అవతార్ మేర్ బాబా, ఈ ఆయన టచ్ ఎప్పుడెప్పుడు మనం పుట్టున్నాం గ్యాప్ పుచ్చుకుంటాం. స్టేజ్ మీదకి మాట్లాడచ్చు, బ్రహ్మాండంగా పాడొచ్చు, బ్రహ్మాండంగా డాన్స్ చేయొచ్చు. కానీ ప్రభువుతో నువ్వు పొందే అనుభూతిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం, దాన్ని ఆ జ్ఞాపకం దాన్ని రోజు ఫీల్ అవుతున్నాం చాలా కష్టం అలవాటు లేకపోతే. అందుకని అలా చేస్తే ఏం చేస్తుంది? మనసులు మారిపోతాయి మనకి. మనసులను రెండవ పాదం ఏంటి? మనసులను మార్చను ఆ ప్రేమ. మనసు ఎలా మారిపోతుందండి?
ఇప్పుడు 5 రకాలుగా ఆయన టచ్ చేస్తున్నాడు మనం చెప్పుకున్నాం. ఆ స్పర్శ దూరకనేస్తున్నాడు ఏమిటి? నీ మనసు దాని యొక్క మామూలు ధోరణిలో సంస్కారాలను చేసేవాళ్ళు ఉన్నాయి కదా, ఆ సంస్కారాలు కోరికలుగా మార్చడం, ఆ కోరికలను తీర్చుకోలేక నానా సతమతం అయిపోవడం, అవసరమైతే బాబాలు కూడా నిందిస్తుండడం, ఇలా జీవించడం కోసం ఆయన టచ్ చేస్తాడు మనకి. బాబా హ్యాస్ టు టచ్ అస్. మనం ఎందుకంటే టచ్ చేయాలైనా ఆ స్పర్శ వల్ల. బాబా చూడండి ఏమంటున్నాడు, మమతలన్నీ మాయ అనుసు. మాయలో మాయ తెలిపింది. చూశారా ఎంత గమ్మత్తుగా ఉంటాయో ఆయన తాలూకా ఆ సరళి. ఆయన రాస్తాడు. ఇప్పుడు వచనంలో ఎలాగైతే చదువుతూ మనకి ప్రతి పేర ఎలా మనకి చదువుతుంటే టచ్ అవుతుంది మనకి, అది మన హృదయాన్ని టచ్ చేస్తుంది అది. అలాగే ఇది కూడా గీతం కూడాను. హృదయములు తాచెను ఆ ప్రేమ, మనసులను మార్చెను ఆ ప్రేమ. ఇన్నేళ్ల నుంచి మెహరాబాద్ వస్తుంటే అక్కడ మనకి మనది ఫీల్ అవ్వకపోయినా ఆయన మనం టచ్ చేస్తూ ఉన్నాడు. ఆ స్పర్శలు మనకు జ్ఞాపకం ఉంటే మనం అసలు ఈ పాటికే ఆయన తాలూకా పూర్తి మోహంలో పడిపోయాడు. పడడం లేదు, జస్ట్ టైమ్లీగా మనం ఇంట్లో వంటలాగైతే ఉదయం ఒక టైంకి, మధ్యాహ్నం ఒక టైంకి, రాత్రి ఒక టైంకి చేస్తాము. అలా బాబా యొక్క టచ్ని కూడా మనం అలాగే అనుభవిస్తున్నాం. ఇది కామెంట్ కాదు, నిజం. అంచేత ఎప్పుడైతే ఆయన టచ్ మనకి అది టచ్ చేసి హార్ట్ని మనసులో పడితే మారుస్తుందో, మమతలన్నీ మాయా అన్న విషయం రుజువైపోతాయి. అలాగే ఆ రుజువు అంది మాయలోనే మాయ తెలుస్తుంది. అది ఇంకేదో కాదు. దొంగవాడే పోలీసుడు జారి చెప్తాడు, ఇంకో పోలీసుడు చెప్పడు. అంచేత అది చేస్తేనే, మమతలు మాయం చేస్తేనే ప్రేమలో ప్రేమ పంచుతుంది, ప్రేమలో ప్రేమ లభిస్తుంది. అప్పుడు ప్రేమననుసు, ప్రియుడననుసు, సగుడననుసు అనుకోవడానికి మనకి అవకాశం వస్తుంది. ఆయనే ప్రేమ, ఆయనే ప్రియుడు, ఆయనే సఖుడు అని. మామూలుగా అనడం వేరు. హృదయ స్పర్శ నువ్వు అనుభవించి ఆ అనుభవంలో నువ్వు మాయకు దూరమై, మనసు యొక్క చేష్టలకు దూరమై ప్రేమని, ఆయన మీద ప్రేమని పెంపొందింపు చేసుకోవడం, తద్వారా ఆయనకి ప్రియుడు అవ్వాలి అనే కాంక్షతో జీవించడం. అప్పుడు ప్రేమ, ప్రియుడిని, సఖుడిని అనుకోవడానికి మనకు ఆస్కారం రావడం. అది ఒక విధంగా లైవ్లీగా జరుగుతుంది, అనుకుంటే జరగదు. అందుచేత ఈ 2వ పేరాలు అది టచ్ చేశారు బాబా. ఇది ఏమైనా ఇంకా చెప్పుకోవచ్చు, కానీ చాలు. మనం చాలా లోతులకు వెళ్తున్నాం, కానీ ఆ లోతులకు వెళ్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం లేదు. అంచేత ఒకసారి చెప్పుకుంటే చాలు. ఇక నాలుగో లైన్ ఒకసారి చెప్పరా? ప్రేమననుసు, ప్రియుడననుసు, అది కాదు, మమతలన్నీ మాయ అనుచు. మాయ తెలిపింది, మాయలో మాయ తెలిపింది. అంటే ఓకే, మనసు మాయ ఈ 2 ఎలాంటివంటే ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఉంటాయి. అవును, మాయ ఉంటేనే మనసుకి దాన్ని ఆగడానికి అవకాశం వస్తుంది. అందుకని హృదయములు తాకెను ఆ ప్రేమ, మనసులను మార్చెను ఆ ప్రేమ, మమతలన్నీ. ఇక్కడ మనసుల్ని ఆయన ప్రేమ మార్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఎస్, మార్చేస్తుంది. మీకు అంతవరకు ఎందుకు? కొంచెం ఆలోచించండి.
ఇంతకు ముందు కంటే హలో జై బాబా ఎవరైనా మాట్లాడుతున్నానా? లేదు లేదు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది వరకటి కంటే మనకి ఆలోచనలు తగ్గాయి. అవునా కాదా? అవునా కాదా? ఇది వరకటి కంటే అవునా కాదా చెప్పండి. అవును. ఆలోచిస్తారా? అవునవును, తగ్గాయి. వెరీ గుడ్ నాన్న, గొప్ప సంతోషాన్ని ఇచ్చావు. ఆలోచనలు తగ్గిపోయాయి. ఎందుకు తగ్గాయి? ఎలా తగ్గాయి? ఆ ఆలోచనలు రేకెత్తించేది మనస్సే. దానికి ఆధారం మాయే కాబట్టి తగ్గిపోయేది. ఎప్పుడైతే ఆలోచన సరళి తగ్గిపోతుందో మాయ కూడా సహజంగానే దాని ఆటని ఇది వరకట్లాగా స్పీడ్గా చేయలేదు, స్పీడ్గా ఆడలేదు. కనుక అందుకే ఏంటంటే ఆయన యొక్క ఆ థాట్లో చేసి ఇవ్వలేదు. నాకు ఈ పని బట్టి పనికిరాదు. దీన్ని పాపం ప్రేమించి ఆ చేతికి అవకాశం ఇచ్చాడు ఆయన రాయడానికి. ఎవడో చెప్తే రాసినానికి చెప్తాను రాయని ఆయన అంటున్నాడు ఇప్పుడు శ్రీబాబుకి. అలాగే నాకు రాయమంటున్నాడు ఆయన. అందుచేత రాసింది మీకు ఇస్తున్నాను. ఆ లోతుల్లో ప్రయాణం చేసేట్టుగా చేస్తున్నాడు బాబా. నెక్స్ట్ మూడోది, ప్రేమనే కోరెను ఆ ప్రేమ, ప్రేమనే పంచను ఆ ప్రేమ, ప్రేమలోని మర్మమంత ప్రియునిగా దారపోసింది, సఖునిగా బాట చూపింది, నడచి చూడు ప్రేమ కోసం ప్రియుని కోసం. ఆ ప్రేమ, ఏ ప్రేమ అయితే మన మనసులో తాకుతుందో, ఏ ప్రేమ అయితే మనకి నిజాన్ని తెలియజేస్తుందో ఆ ప్రేమనే కోరుతుంది, ఇంకోటి కోరదు. కోరడమే కాదు, ప్రేమని పంచగలుగుతుంది కూడా. ఆ ప్రేమలో లేనిది ఉండదు, కానీ ప్రేమలో ప్రేమే ఎక్కువ శాతం ఉంటుంది. కానీ మర్మం కూడా ఉంటుంది ప్రేమలో. ఇదేంటండి ప్రేమలో మర్మం ఉంటుంది అన్నారు అని మీరు నాతో అనొచ్చు. చాలా మంది, అంటే నాకు తెలిసిన వాటికి కొంతమంది విశాఖపట్నం రోజు ఆ రోజు 70s నేను వైజాగ్లో ఉన్నప్పుడు చాలా మంది ప్రేమికులు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు నాకు తారసపడ్డారు. తారసపడబెట్టి వాళ్ళతో ఉండేటట్టుగా నాకు అవకాశం లభించింది. వాళ్ళు నన్ను చూసి ఆ శ్రీను జై బాబా అని చెప్పి కొంతమంది భుజం మీద కొడితే, మరొకడు వీపు మీద కొట్టి, మరొకడు బొగ్గ మీద కొట్టి చక్కగా ఆనందించేవారు. ఏమిటి భుజం మీద కొట్టడం, వీపు మీద కొట్టడం, బుగ్గ మీద కొట్టడం ఏమిటి? వాట్ ఈజ్ ఆల్ దిస్? చిన్న పిల్లల్ని చూస్తే మనకి బుగ్గలకు వెళ్ళాలనిపిస్తుంది. చిన్న పిల్లలను చూస్తే వాడు బాధపడుతున్నా సరే గట్టిగా పిసియాలనిపిస్తుంది. ఏమిటది? అటువంటి లక్షణమైన ప్రేమకి అంటే ప్రేమలో లేని లక్షణం లేదు. ఒకే మాట వినండి, గుర్తుపెట్టుకోండి, ప్రేమలో లేని లక్షణం లేదు. అన్ని లక్షణ సంపద ఉన్నది, అప్పుడే అది ప్రేమ అవుతుంది. కాబట్టి ఆయన ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. బాబా ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ప్రేమనే శరీరంగా ధరించినటువంటి వాడు బాబా. మరి ప్రేమనే శరీరంగా ధరిస్తే ఆయనకి తెలియని రహస్యాలు ఉంటాయా? ప్రేమ రహస్యాలు. అంచేత ఏం చేశాడు? ప్రేమలోని మర్మమంతా ప్రియునిగా ధారపోసింది.
ఇవన్నీ మనం విన్నాం, గుర్తుంచుకోండి, విననివి కావు. 1970 నుంచి 80 వరకు ఉన్నటువంటి ప్రేమికులు సామాన్యులు కారు, చాలా గొప్పవాళ్ళు. బాబా యొక్క ప్రేమని పొందిన వాళ్ళంతా. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఎవరెవరికైతే అటువంటి వాళ్ళతో కొన్నాళ్ళు ఒక విధంగా సంచరించే అవకాశం వచ్చిందో వాళ్ళకి వాళ్ళు పొందిన ప్రేమను పంచారు బాబా నుంచి డైరెక్ట్ గా బాబా పైన ప్రేమ వాళ్ళు ఇచ్చారు. ఉదాహరణకి జనప్రధాని గారు ఉన్నారు, ఎన్నోసార్లు బాబా ఆలింగనం తీసుకున్నాడు. ఆయన మనల్ని ఆలింగనం చేస్తే ఏమవుతుంది మనకి? లేదు రంగారావు గారు, లేదు మల్లికార్జునరావు గారు, లేకపోతే ఏరిచ్, లేదు మెహరా, ఇలాంటి వాళ్ళు మనల్ని ఆలింగనం చేసుకుంటే ఏమవుతుంది? ఏమి అవదా? ఏమి అవ్వకపోతే మనం జడ పదార్థాలు ఉండాలి. మనందరం ఖచ్చితంగా అవుతుంది. అంతే తెలుస్తుంది. ప్రేమలో మర్మమంతా ప్రియునిగా ధారపోసింది, సఖునిగా బాట చూపింది. నీకు ఏదైనా ఈ ప్రపంచంలో ఎవరి నుంచైనా ఒక చక్కని విషయం అందింది అంటే అది ఆయనది అని గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఇప్పుడు ఈ గీతాలన్నీ ఆయన ఇచ్చినటువంటి ట్రెజర్. లోతుల్లోకంటే తెలుస్తుంది. పాడియాలన్నాతులతో పాడేసిన పాట, పాడియాలన్న ఒక మోహంతో పాడినా, లేదా నేను పాటగాడిని అనిపించుకోవాలని పాడినా, లేదా నాకు అందరూ చప్పట్లు కొట్టాలని పాడినా, ఇలా పాడితే ఇది లభించదు. దాంట్లో రహస్యాలు మీకు ఏమి కూడా అందవు. అంచేత ప్రేమనే ఆ ప్రేమ కోరింది, ప్రేమనే ఆ ప్రేమ పంచింది. ప్రేమలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ప్రియునిగా ధారపోసింది. ఎవరికి? ప్రేమికుడికి. అందుకున్నవాడు అందుకుంటాడు, లేకపోతే లేదు. ఆయన ప్రసాద్ విసిరేవాడు. అలాగా ప్రసాద్ ఎప్పుడు బాబాయ్ చేతులకు ఇవ్వలేదు, ఇలా విసిరేవాడు. దానికోసం ఎగబడేవారు. మరి ఎగబడేవారు ఎలా ఉండాలి? అది లేదు. అది ఈ హేతు. అందులో యథార్థానికి ఏమిటంటే కొట్టారు, ఎగబడి అందుకున్నారు, తినేశారు, అంటే అక్కడ క్లోజ్ అయిపోయింది ఆ చాప్టర్. మరి ఆయన చేతితో విసిరింది నువ్వు ఎలాగయ్యా తినేస్తావు? నీకు ఆయన తినేమనే విసిరాడు, ఎలా తినేస్తావు? ఆయన చేయ టచ్ అయింది, ఆయన చేయిస్తే అది టచ్ చేసింది, ఎలా తినేస్తావు? దాచుకోవా? దాన్ని ఎలా భద్రపరచుకోవడం చూడవా? అయితే తినాలి, తినేయాలి, దానివల్ల ఏమైనా లభిస్తుంది. బాబా ఆయన ఆ స్పర్శ తగిలింది కాబట్టి ఏదైనా నాకు లబ్ధి కలగవచ్చు అన్న భావంతో తినవచ్చు. కానీ అది దాచుకుంటే అంటే ప్రేమని దాచుకుంటాం కదా, ప్రేమను బహిర్గతం చేస్తామేంటి? మరి ఆ ప్రేమ ఇచ్చింది కూడా దాచుకోవాలి కదా. అంటే కొంచెం బాహ్యంగా చెప్పబడుతూ ఉన్న ఆంతరికంగా దీనిలో చాలా గూఢార్థాలు ఉన్నాయి. అంచేత ప్రేమలోని మర్మమంతా ప్రియునిగా ధారపోసింది, సఖునిగా బాట చూపింది. నన్ను మీ శాశ్వత చెలికానిగా అంటూ మనం శాశ్వత చెలికానిగా చేసుకున్నావా లేదా అని ఎవరికి హృదయాలకు వాళ్ళు తెలుస్తుంది. టెంపరీగా చేసుకోవచ్చు చెలికానిగా, లేదు అప్పుడప్పుడా ఆయనతో స్నేహం చేయొచ్చు, లేదు సంవత్సరానికి ఒకసారి మనం స్నేహం చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అది స్నేహమే. కానీ అతన్ని మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అంటాడు, నన్ను నీ శాశ్వత చెలికానిగా చేసుకో అంటాడు. శాశ్వత చెలికానిగా చేసుకోవడం ఏంటి? నాకు బోల్డ్ ఉందితో ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాలో వస్తుంటే మనందరం ఫ్రెండ్స్లే, స్నేహితులమే. మళ్ళీ వేరేగా ఆయన ఏంటి నన్ను శాశ్వత చెలికానిగా చేసుకోమంటాడు? అంటే మన స్నేహంలో బాబా
బాబాతో చేసిన స్నేహం మిగిలిన మానవులతో చేసిన స్నేహం ఒకటే, కానీ ఒకటి కాదు. ఆయన స్నేహంతో ఆయనతో మనం స్నేహంగా ఉంటే దానివల్ల మనకు లభించేది వేరు, మనతో మనం ఉంటే దానివల్ల పొందేది వేరు. కాబట్టి సకునిగా బాట చేసింది, పాత్ ఆఫ్ లవ్ చూపించింది. నడచి చూడు ప్రేమ కోసం, ప్రియుని కోసం. ఇప్పుడు ఈ 3 మాటలు చేసేకి ఈ ప్రేమ అయింది. నడిచి చూడు ప్రేమ కోసం, ప్రియుని కోసం అంటున్నాడు. ఏ ప్రేమనైతే దారిపోసి నీకు బాట చూపించిందో పాత్ ఆఫ్ లవ్, అందులో నడిచి చూడు. దేనికోసం? ప్రేమ కోసం. ఇంకా దేనికోసం? ప్రియుని కోసం. తరుణమిది ప్రేమిక తరచి చూడు, నీక ప్రేమ తరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా, ప్రియునిగా. ఇప్పుడు వింటున్నారు కదా, మీరు వెంటనే క్లోజ్ చేసుకొని మీ పనుల్లో జారిపోయారు అనుకోండి, మీకు మరేమి ప్రయోజనం ఉండదు. ఈ అర్థాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముచ్చటించుకుంటే మనకి మనమే ఎవరికి వాళ్ళే. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక డివైస్ ద్వారా జరుగుతుంది. ఈ డివైస్ అది చెప్పలేదు కాబట్టి అర్థం విన్న తర్వాత ఆ అర్థాన్ని ఏ విధంగా బాబా చెప్పారో అది మళ్ళీ మననం చేసుకోవడం మన యొక్క ప్రధాన కర్తవ్యం. అయిపోయింది, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్స్ వరకు ఉన్నాయి అని అనుకుంటే యూ కెన్ లీవ్ ఇట్. అలాగే చేస్తున్నామేమో. నెక్స్ట్ 4వది లాస్ట్ డే చేశాడైనా కొంచెం క్లైమాక్స్ తీసుకెళ్ళాడు. ఇది వరకు క్లోజ్ చేద్దామని అనుకున్నారు బాబా. ప్రేమనే దేవుడు ప్రేమించు, జీవుడే గాడ్. ప్రేమించు, లవ్ ఇస్ గాడ్ బాబా అన్నారు. ప్రేమించు అంటే మనం నేను నన్ను నువ్వు చేసుకున్నా, నీ మీద నేను నా మీద చూపించే ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమలో చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రేమలో ఏమి ఉండదు. ప్రేమలో ప్రేమ ఉంటుంది, బాబా ప్రేమలో ఇంకేముండవు. ఆయన ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది. మనలాగా మన ప్రేమలో లాగా రకరకాలన్నీ కూడా అందులో కలిసిపోవు. ప్రేమ అంటే ప్రేమే. అంచేత ఎందుకనగా బాబా అంతా స్ట్రిక్ట్ గా మనకు చెప్తున్నట్టు ప్రేమే దేవుడు, లవ్ ఇస్ గాడ్. ప్రేమించు, అంచేత ప్రేమను ప్రేమించు. ప్రేమ దేవుడు కనుక ప్రేమను ప్రేమించు. ఆ ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ప్రేమని ప్రేమిస్తున్నాను అన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావం నీలో రగులుకొల్పబడాలి, రగులుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? జీవుడు కూడా ప్రేమే అని జ్ఞానానికి వస్తుంది. మనకి ప్రేమను ప్రేమిస్తే కదా ప్రేమ యొక్క దాని ఉనికి, దానిలో ఉన్న తత్వం తెలుస్తుంది. అప్పుడు జీవుడు కూడా మనకు ప్రేమలాగా కనిపిస్తాడు. ప్రతి వాళ్ళలో ప్రేమ కనిపిస్తుంది, ప్రతి వాళ్ళలో భగవంతుడు కనిపిస్తాడు, ప్రతి వాళ్ళలో బాబాను చూస్తాము. అంచేత ఆయన ఏం చేశాడు? ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ మెహర్శ్రీ. హూ ఇస్ మెహర్శ్రీ? ఇట్ ఈస్ ఆల్సో మెహర్ బాబా. మెహర్శ్రీ ఇస్ నాట్ మెహర్శ్రీ, he is Meher Baba who named himself as Mehershri, and now telling all this, now explaining all this. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? మెహర్ బాబాయే మెహర్శ్రీ అనే కలం పేరుతో మీకు ఇవన్నీ అందిస్తున్నాడు. సత్యమును చాటే సత్యముగా, సత్యాన్ని సత్యంగా చాటి చెప్పిన వాడు మెహర్ బాబా ఒక్కడే. మిగతా వాళ్ళకి వ్యాఖ్యానాలు, ప్రతిదానికి వ్యాఖ్యానాలు రాయడం, దాని గురించి రకరకాల ఉపమానాలు చెప్పడం, రకరకాల కథలు చెప్పడం విన్నుంటాయి. కానీ బాబా చెప్పిన ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది, సత్యంలో సత్యం మాత్రమే ఉంటుంది, ఇంకేది ఉండదు. అంచేత ప్రేమ దేవుడు, ప్రేమే సత్యం. అంచేత ఏం చేశాడు? ఈ సత్యాన్ని ప్రేమను అందించి మెహర్ నామాన్ని కూడా అందించాడు. ఆయన నామాన్ని కూడా అందించాడు.
దేనికి? మెహర్ అనుచు, బాబా అనుచు, అటులే మను జీవించు అని చెప్తున్నాడు. ఇంత షార్ప్గా, ఇంత ప్రేమమయంగా బాబా కుక్కడికే చెల్లును. ఇంకెప్పటికీ ఇలా చెప్పగలిగే పరిస్థితి ఉండదు, బాబాకి మాత్రమే ఉన్నది. అందుకే మెహర్షి అనే కలం పేరుని ఆయనే భాస్కర్ రాజు గారి ద్వారా నాకు అందించారు. భాస్కర్ రాజు గుంటూరు కాదు, ఏలూరు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నువ్వెందుకు పాటలకి కలం పేరు రాయవు అని అడిగారు. నాకేం కలం ఉందండి, నాకేం కలం ఉంది, నాకేం ఉందండి, నేను ఎందుకు రాసుకోవాలండి అని అండగా వాదిస్తే మూర్ఖంగా భావించుకున్నాతోటి. ఏ రచయితైనా కళానికి పేరు పెట్టుకోవాలి, లేకపోతే గ్రంథ చౌర్యం చేసిన వాడు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఇవ్వలాగా అవ్వకూడదు అని ఆయన నా మీద ఉన్న ప్రేమ చేత, అయితే మీరే చెప్పండి అంటే మెహర్షి అని పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు మన మధ్య లేదు, ఏలూరులో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు అద్భుతమైన విషయాలు ఎన్నో జరిగాయి ఏలూరులో. అయితే ఆయనకి నేను ఆయన నాన్న అమ్మ అనే పిలుస్తాను, భాస్కర్ రాజు గారిని అతని భార్యని కూడా అమ్మ నాన్న అనే పిలుస్తాను. కాబట్టి ఆ చదువు ఆయన తీసుకునేవాడిని, నేను తీసుకునేవాడిని. ఇది గీతావాడి 1983 సంవత్సరంలో ప్రింట్ అయింది. దాని యొక్క స్క్రూటనీకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళాము. మరాఠా నాగభూషణరావు, మల్లికార్జునరావు, నేను వెళ్ళాము. నువ్వు వెళ్ళేసాక 8:30 అయింది వాళ్ళింటికి రాత్రి. నన్ను పిలిచి, మరే అమ్మకు ఒంట్లో బాగాలేదు, మీరందరూ వెంటనే స్టేషన్కి వెళ్ళి భోంచేసి వచ్చేయండి, కూర్చుందాం. అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, నేనేం చేయాలి ఆలోచిద్దామని ఇచ్చాడు ఆయన. వెంటనే మరొక ఆటో వేసుకుని ఆ స్టేషన్కి వెళ్ళి భోజనం చేసి 9 గంటలకు వచ్చాం, అరగంటలో. ఖచ్చితంగా వచ్చిన పని చాలా పెద్దది. తిరిగి ఆయన ఎప్పుడూ చేయాలా. సాంస్క్రిట్ డ్రమ్స్ చాలా ఉన్నాయని వెళ్తే వచ్చారా, నేను కొంచెం తినేసాను, రెడీగా ఉన్నాను, కూర్చుని పోదామా అని అన్నాడు. మరికి మీదే ఆలోచిస్తా నాన్న అన్నాడు. కూర్చుని పోదామా అన్నాడు. ఆయనకి తెలియదు, నాకు తెలియదు, తెల్లబడిపోద్దని. కానీ ఆ స్క్రూటనీ అయ్యేసరికి వీధిలో చీపుడు చెప్పులు, గుమ్మాలు ఊడ్చుతున్నటువంటి వీడు చీపురు శబ్దాలు నిలబడ్డాయి. వెంటనే చీపురు శబ్దాలు నిలబడుతూ ఢాకాకి వచ్చినప్పుడు చిరు తలవారిపోయినట్టున్నాడు. తెల్ల నీళ్ళు వచ్చేసరికి బాబా ఉన్నప్పుడు ఒకసారి తెల్లవాళ్ళు ఉన్నారా, మళ్ళీ నీతో ఉన్నారా, నువ్వు నన్ను అలాగే తెల్లవాళ్ళు ఉండిపోయేటట్టు చేసేవరా అని అన్నాడు. మరి నాతో చాలా మంది తెల్లవాళ్ళు ఉండిపోయారు చూసినా మీకు. రాజా సెక్టర్లో ఈ శివరాత్రి కార్యక్రమం చేస్తే తెల్లవాళ్ళు నాతో కూర్చున్నారు ప్రేమికులు. ఎలా సాధ్యమైంది? ప్రేమ ఉంటే సాధ్యం అవుతుంది. ఆ ప్రేమ స్థానంలో డ్రామా ఉందనుకోండి, సాధ్యం కాదు. అందుకే ప్రేమ డ్రామా అని 2 మాటలు చాలా ఈక్వల్ మీనింగ్స్ వచ్చాయి. డ్రామా అంటే ఏమిటి? ప్రేమ లేకుండా డ్రామా జరగదు, ప్రేమ లేకుండా ప్రేమ తెలియదు. అంత గమ్మత్తైన మాటలు. అందుచేత ఆయన ఈ మెహర్షి అన్నటువంటి కలం పేరు పెడితే పెద్దవాడు ఆయన చెప్పి అప్పటి నుంచి ఆ కలం పేరుని ఉటంకించడం జరుగుతుంది. యాక్చువల్గా అందుకే బాడీలో దానికి ఒక స్థానం వచ్చేస్తుంది. అది మీరంతా కూడా కొంచెం బాబా గాఢంగా చెప్తున్న విషయాల్ని తేలిగ్గా తీసుకోకండి. తేలిగ్గా తీసుకుంటే మీకే నష్టం. గాఢంగా తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఏజ్ ఉన్నవాళ్ళు, మేమంటే పెద్దవాళ్ళం అయిపోయాము, ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఉన్నతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ పాటలో ఒకసారి ఆ లైన్ 4వ చరణం లైన్స్ ఒకసారి చెప్పరా? 4వ చరణమా? 4వ చరణం. ప్రేమనే దేవుడు ప్రేమించు, ప్రేమనే దేవుడు ప్రేమించు,
జీవుడే 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 ఆ, ఆ, ప్రేమని ఆ, గ్రహించి జీవుడే ప్రేమని గ్రహించి ఆ, నెహరు శ్రీగా ఆ, నెహరు బాబా ఆ, సత్యమును చాటే సత్యముగా సత్యమును చాటే సత్యముగా ఆ. నెహరు నామము నందించే నెహరు నామము నందించే మెహరు అనుమ బాబా అనుమ అటులే మనుమ. ఆ, సరే అయిపోయింది. ఓకేనా? ఆ, 4 సినిమాలు అయిపోయావా? అయిపోయి. వెరీ గుడ్. జై బాబా నాన్న. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. నేను జై బాబా. ఎప్పుడు తర్వాత చేస్తారా?